ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణ చివరి అంకానికి చేరుకుంది. ఈ కేసులో అంతిమ లబ్ధిదారులు ఎవరు అన్నది తేల్చే పనిలో అధికారులు ఉన్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. సిట్ నివేదిక ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో కీలక నిందితులను ఇప్పటికే ఈడీ విచారించింది, వాంగ్మూలాలు నమోదు చేసింది. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కు త్వరలోనే నోటీసులిచ్చి విచారించాలని ఈడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితులు చెప్పిన వివరాలు, దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా జగన్ ను విచారించి కేసుకు ముగింపు పలకాలని ఈడీ భావిస్తున్నట్లు సమాచారం. జగన్ హయాంలో వ్యక్తిగత లాభార్జనే ధ్యేయంగా నూతన మద్యం విధానానికి శ్రీకారం చుట్టారు. అడ్డగోలుగా దోచుకునేందుకు ప్రతి దశలోనూ చేతివాటం ప్రదర్శించారు. ముడుపులు చెల్లించిన బాండ్లకు నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున ఆర్డర్లిచ్చేశారు. ముడుపులివ్వని బాండ్లకు ఆర్డర్లివ్వకుండా తరిమేశారని అధికారులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ఈడీ విచారణ చేపట్టింది. మద్యం కంపెనీల నుంచి కొల్లగొట్టిన సొమ్ము చివరగా జగన్ కు చేరిందని సిట్ నివేదికలో స్పష్టం చేసింది. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి ప్రతి నెలా డబ్బు వసూలు చేసి వైసీపీ నేతలకు అందించేవారని, ఆ సొత్తును ఎప్పటికప్పుడు జగన్ కు గుట్టుచప్పుడు కాకుండా చేర్చేవారని, ఇలా దాదాపు 3,500 కోట్ల మేర కొల్లగొట్టినట్లు సిట్ దర్యాప్తులో తేల్చింది. ఈ సొమ్మును ఎటు మళ్లించారన్న కోణంలో ఈడీ దర్యాప్తు చేసింది. అనుమానితుల ఇళ్లలో సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. లిక్కర్ స్కామ్ సొమ్మును షెల్ కంపెనీలకు బదిలీ చేశారని, కొంత సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు తరలించారని ఈడీ అనుమానిస్తోంది. ఇదే పొత్తుతో వైసీపీ కీలక నేతలు స్థిరాస్తులు కొనుగోలు చేశారని ఈడీ ఆధారాలు సేకరించింది. డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ ద్వారా అమ్మకాలు జరిపి భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. దీంతో అంతిమ లబ్ధిదారుడు జగనేనని అనుమానిస్తూ నోటీసులిచ్చే అవకాశం ఉంది.